టైం పడుతుంది అయిపోయింది కాబట్టి ఫీల్స్ అంతా అయిపోయినాయి అపోలో ప్రశాంతి మేడం వస్తుంది కొత్తగా గెలిచిన బార్ అసోసియేషన్ సభ్యులందరికీ ఆ కార్యవర్గానికి అంతా కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఏంటంటే కోర్టులో ఆయన 1000 కోట్ల ఆస్తుల గురించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నా మీద చేసిన, మా కుటుంబం మీద చేసిన ఆరోపణల మీద సివిల్ డిఫమేషన్ వాయిదాకి అటెండ్ అయినాను. మళ్ళీ జూలై 15వ తేదీకి వాయిదా వేశారు. అక్కడ నిన్న ఎమ్మెల్యేస్ ఎంపీ స్పెషల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ ఈ 1000 కోట్ల విషయంలో నిన్న వాయిదా ఉండింది. దాదాపు 2 hours నా సాక్ష్యం అంతా చెప్పడం జరిగింది. మళ్ళీ ఎల్లుండికి రేపటికి వాయిదా వేసినారు. సో ఇవన్నీ కేసులు ఉన్నాయి. అవి కాక వాళ్ళు వైసీపీ నాయకులు నా మీద పెట్టించిన కేసులకి వాయిదాలకు తిరుగుతున్నారు. ఆ రోజు 1000 కోట్ల ఆస్తులు నేను కేసు పెట్టకపోతే నేను లోకం దృష్టిలో ఓ పెద్ద అవినీతి పరుణ్ణి. 1000 కోట్లు ఇతర దేశాల్లో దాచుకున్నాను. అందుకని కేసు పెట్టాల్సి వచ్చింది. క్రిమినల్ కేసు పెట్టా, క్రిమినల్ డిఫమేషన్ వేసా, సివిల్ డిఫమేషన్ వేసా. ఒక రాజకీయ నాయకుడు ప్రత్యర్థి మీద ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి. కానీ ఫస్ట్ టైం తెలుగు వాళ్ళ హిస్టరీలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు ఆయన ప్రత్యర్థి మీద, ఆయన భార్య మీద, ఆయన కొడుకు మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఇతర దేశాల్లో 4 దేశాల్లో సింగపూర్, మలేషియా, హాంకాంగ్, బ్యాంకాక్ నాకు 1000 కోట్లు ఉందని అంటే అందరూ కొంతమంది అయినా అనుమానించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే డాక్యుమెంట్స్ పెట్టాడు, బ్యాంక్ అకౌంట్స్ పెట్టాడు, నేను ఆ దేశాలకు వెళ్ళినట్టు ఇమిగ్రేషన్ స్టాంప్స్ పెట్టారు, పాస్పోర్ట్లు పెట్టాడు. అక్కడ నాకు 500 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చాడు, పవర్ ప్రాజెక్ట్. బ్యాంకాక్లో పవర్ ప్రాజెక్ట్. మలేషియా అయితే ఒక 68 ఎకరాలు. మలేషియాలో ఒక ప్లాట్, 3 బిల్డింగ్లు, ఇవన్నీ చూపించాడు. నేనేమంటున్నానంటే ఎవరన్నా తెలియకుండా నా మీద ఆస్తులు పెట్టేశారేమో, నేను లక్కీ అనుకున్నా. చూస్తే అన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. సో ఈయన ఎవరి చేత అయితే ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించాడో వాళ్ళ 3 జైల్లో ఉండొచ్చారు. ఈయన మాత్రం హ్యాపీగా సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. ఈయనని నమ్మి కాగితాలు తయారు చేసి ఫోటో స్టూడియోలో ఈయనకి అందించిన వాళ్ళు జైలు, ఈయన మాత్రం బెయిలు, సుప్రీంకోర్టులో బెయిలు. ఈయన కేసులు అంతే అట్లే ఉంటాయి. మళ్ళీ ఇంకో 4 కేసులు ఉన్నాయి, అవి కూడా కల్తీ మద్యం. వాటిల్లో కూడా ఈయనకి కల్తీ మద్యం సరఫరా చేసిన వాళ్ళు జైలుకి పోవటం, జైల్లో చచ్చిపోవటం, ఈయన మాత్రం బెయిల్ తీసుకొని బయటది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదేమైనా న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ పైన భగవంతుడు ఉన్నాడు, ప్రజలు గమనిస్తున్నారు. నేనుగా ఒక్క తప్పుడు కేసు పెట్టిను, నేనుగా అటువంటి దుర్మార్గాలకు పాల్పడను. అందుకని అంత గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, న్యాయం జరిగింది. ఆయన జైల్లో ఉన్నా ఆయన మనుషులు దాడి చేశారు. చావు బతుకుల్లో శ్యామరెడ్డి, పంటపాళెం శ్యామరెడ్డి జైల్లో మొన్న రాత్రి పొడిచారు రాడ్లతో. ఒకటి వెన్నెముక దగ్గరికి పోయింది, ఒకటి లంగ్స్ దగ్గరికి పోయింది. ఈ చేతులన్నీ ఫ్రాక్చర్ అయినాయి. అపోలోలో ఐసీయూలో ఉన్నాడు.
ఇది ఈరోజు డేట్ ఎంత? 24. అంటే 22 రాత్రి అరౌండ్ రాత్రి 9-10 గంటలప్పుడు అటాక్ చేశారు. ఆయనకి సర్జరీ చేసేటప్పటికి రాత్రి 2:30 దాకా పట్టింది అపోలోలో. రాత్రి 2:30. అంత దుర్మార్గాలకి నెలవైపోయింది వైసీపీ వాళ్ళు. మేము అధికారంలో ఉన్నా మా వాళ్ళని కత్తులతో పొడుస్తున్నారు. ఆయన గ్రేట్ కాకాని. ఇవన్నీ డెఫినెట్గా వీటన్నిటికీ మాకు ఒకటే నమ్మకం, న్యాయస్థానాలు, దేవుడు, ప్రజలు వాళ్ళు చూసుకుంటారు. వచ్చింది వెయిటే వెయిటు, అది హిందీ హార్ట్ టు బీట్. ఇది కాదా సేల్ సేల్, ఆషాఢం సేల్ సేల్. ఇది చాలు కేజీల్లోన ఆషాఢం సేల్ సేల్. చలో మరి ఆషాఢంలో ఆరే అని ఆఫర్లన్నో బాదా మరి కేజీ సేల్లో. లెట్స్ గో 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 గో. ఇదిగో రా 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 ఇటు రా రా రా. ఇది కదా రా 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 ఇటు రా రా రా. ఫ్యామిలీ ఫ్యాషన్ మాల్ మన జేసీ మాల్ లో గ్రాండ్ ఆషాఢం సూపర్ సేల్. కోరుకున్నన్ని చీరలు కేజీలలో సొంతం చేసుకోండి. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కుటుంబంలో అందరికీ ట్రెండింగ్ వస్త్రాలు, అద్భుత ఆఫర్లు. జేసీ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.